ఇంకేమన్నా నగలు మాయమైపోయినాయా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి మీరు అంటున్నట్టుగా ఆ దేవుడి నగలు గిల్టువా మంచివా అని చెక్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. ఉంది సార్, ఆ మాట ఉంది. నేను ఇప్పుడు మీరు ఆ మాట అన్నప్పుడు వాస్తవం అనిపిస్తుంది సార్. ఇప్పుడు మనకు గదులే 200 కాటేజీలు అంటే ఇది చిన్న విషయం కాదు సార్. 200 కాటేజీలు వీళ్ళు అంటే ఈ 200 కాటేజీలు ఏం చేసి ఉంటారంటే సార్, వీళ్ళు 25 సంవత్సరాల కంపెనీ పేరుతో ఉంటది, 20 సంవత్సరాల వ్యక్తి పేరుతో ఉంటది. 20 సంవత్సరాల వ్యక్తి పేరుతో ఉండి ఏదో ఒక దురదృష్ట సంఘటనలో ఆ వ్యక్తి కనుక చనిపోయాడు అనుకోండి, ఆ రోజుకి ఆ వ్యక్తి చనిపోతే ఇంకా మళ్ళీ లేదు, ఉండదన్నమాట. అది వీళ్ళకి తెలియదు. ఇక్కడ వీళ్ళు ఈ దళారులు ఉంటారు కదా, ఈ దళారులకు అదే పని కదా, ఆ వ్యక్తి ఉన్నాడా లేదా చనిపోయాడా అని తెలుసుకుంటారు. వాళ్ళే ఈ దొంగ లెటర్లు పెట్టేసి, అంటే దొంగ లెటరు నేను పెడతాను అనుకోండి సార్, దొంగ లెటరు నేను దొంగ లెటర్ పెట్టినప్పుడు మన కోటేశ్వరరావు సార్ అనుకోండి అక్కడ హెడ్ గా ఉన్నాడు, నేను సార్కు పెడతా, సార్ ఏమంటాడు మనోళ్ళే కదా అనేసి సైన్ చేసేస్తాడు. అంటే ఇదేమంటానంటే ఇక్కడ అటెండర్ కాన్ నుండి పెట్టేవాడు ఎవడైతే లెటర్ అటెండర్ ఉన్నాడో, ఈ అటెండర్ కాన్ నుండి రూములు శాంక్షన్ చేసే పెద్ద తలకాయ వరకు ఈ మధ్యలో 3-4 ఉంటారు. ఈ 3-4 కూడా వీళ్ళందరూ భాగాలు వేసుకుంటారు. భాగాలు వేసుకొని నేను పంపించే లెటరు కళ్ళు మూసుకొని యాక్సెప్ట్ చేసేయి అనేసి ఈ విధంగా 5 సంవత్సరాలు జరిగితేనే ఈ 200 కాటేజీలు ఒక్క రూము తెలియకుండా జరగాలంటే జరగస్తారు. అంత పటిష్టంగా ఉంటది. సాంబశివరావు గారు లాస్ట్ టైం ఈఓగా ఉన్నారు ఇక్కడ. మీ సార్ కూడా మీకు ఐడియా ఉంటది, కోటేశ్వరరావు గారు. సాంబశివరావు గారు ఒక నిష్ణాతుడైనటువంటి అధికారి, అద్భుతమైనటువంటి అధికారి. ఆయన ఉన్నంత కాలము వెన్నులో వణుకు పుట్టింది దేవస్థానం ఎంప్లాయీస్ కి, వెన్నులో వణుకు పుట్టింది దేవస్థానం ఎంప్లాయీస్. కానీ ఈ దళారులు ఉన్నారే, దళారులు కొండ ఎక్కడమే మానేశారు ఆయన ఉన్నంత కాలం. మనకి ఎట్టబోతుంది ఎట్టొస్తుందో అనేసి. సరే ఆయన మారిపోయాడు. ఆయన మారిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చారు. వేరే వాళ్ళు వచ్చినా కూడా కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నింది. ఈ 5 సంవత్సరాలలో ధర్మారెడ్డి అనే ఒక ధర్మారెడ్డిని వేసేసి ఆయన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే దేవస్థానానికి ఆయనే ముఖ్యమంత్రి లాగా వ్యవహరించాడు. టోటల్ ఆయనే ముఖ్యమంత్రి లాగా వ్యవహరించారు. ఎవరైతే నోరుండే వాళ్ళు ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు ఉంటారో, ఆ నోరుండే ఎమ్మెల్యేలకు మంత్రులకి ఒక బిస్కట్ వేసేసేది అనమాట. బిస్కట్ వేసేదంటే వాళ్ళు 25 దర్శనాలు అడిగితే 25 దర్శనాలు ఇచ్చేసేది వారం కూడా. మామూలుగా ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు మన ములాజలే సార్. కొంతమంది కూటమిలో ఎమ్మెల్యేలు కూడా అడిషనల్ ఈఓ గారి మీద కొంతమంది గుర్రుగా ఉండరు. ఎందుకు గుర్రుగా ఉన్నారు అంటే, మేము 15 మందిని అడిగితే మీకు వెసులుబాటు ఉండేది 6 మందే, లేదంటే మంత్రి వస్తే 10 మందికి ఇస్తాను, ఎమ్మెల్యే వస్తే 6 మందికే ఇస్తాను, ఎమ్మెల్యే కూడా నెలకు 2 సార్లు పైన రాకూడదు, మంత్రి కూడా నెలకు 2 సార్లు పైన రాకూడదు, ఆ విధంగా వస్తేనే నేను ఇస్తా, 2 సార్లు పైన వస్తే మీరు మామూలు ఆర్డినరీ దర్శనానికి పోవాలా అనే సిస్టము అడిషనల్ ఈవో పెట్టేసినారు. కాబట్టి ఎమ్మెల్యే టికెట్ పైన అంటే లెటర్ ప్యాడ్ పైన ఎంత, ఒక 6-5 6 మంది సార్, 6 మంది స్ట్రిక్ట్ గా. లాస్ట్ టైము ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు, రోజు 2 లెటర్లు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఒక లెటర్ మీద, ఎమ్మెల్యే లెటర్ మీద 6 మందికే, 6 మందికి పైన ఒక 7వ మనిషి పెట్టినా కూడా 20 సార్లు మెసేజ్ పెట్టినా దర్శనం యాక్సెప్ట్ చేయట్లా. వాళ్ళకే సాధ్యమైంది సార్. రోజా గారు ఒక 40-50 మందిని వెంటేసుకొని రావడం, సీదిరి అప్పలరాజు 170-180 మంది రికార్డు వెనకాల వేసుకొని రావడం, వాళ్ళకే చెల్లింది అదంతా. దండయాత్ర సార్, కొండ మీద దండయాత్ర చేశారు. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఒక మాటలో చెప్పాలంటే, కొండకు సాధారణ భక్తుడు వెళ్ళాలి అంటే అదొక వ్యయ ప్రయాసులకు ఏదో ఒక యజ్ఞం చేసినట్టే అయింది కొండకు వెళ్ళాలంటే. దాంతో పాటు నిత్య అన్నదాన ప్రసాదం చూసాం మనం. నిత్య అన్నదాన ప్రసాదానికి పోతే, నేను వెళ్ళా లోకలోడు కాబట్టి 300 దర్శనానికి ఫ్రీతో టోకన్ వేసుకుని దర్శనానికి వెళ్తే లాస్ట్ 5 సంవత్సరాలలో ఫ్రీ దర్శనం అంటే పై దర్శనం చేసుకొని ఫ్రీ మీల్స్ లో పోయి భోజనం చేసుకుని వస్తే పరిపూర్ణ దర్శనం అయినట్టు మాకు. యాక్చువల్లీ నేను ఇక్కడ పుట్టినోడుగా, అపారమైన నమ్మకం ఉన్నోడుగా, ఫ్రీ దర్శనానికి పోతే అసలు నచ్చదు, కానీ దేవుడు ప్రసాదం తినాలి అనేసి తినేసి వచ్చాము. కానీ ప్రసాదం లాగా లేదు సార్. ఇప్పుడు నేను మాట్లాడేది ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కాదు. ఎవరినైనా సరే ఈ రోజు పోయి
నిత్య అన్నదాన ప్రసాదం తినేసి రమ్మని చెప్పండి. అద్భుతంగా నిన్న 3 రోజుల నుండి అరిసెన్ లియో గారు ఒక ప్రయోగాత్మకమైన ఒక ఇది కూడా పెట్టాడు. మసాలా వడ కూడా దాంట్లో యాడ్ చేసి, అంటే వీళ్ళందరూ ఈ భక్తులు వీళ్ళందరూ ఉంటేనే కదా సార్ వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడు, ప్రాశస్త్యత్వం ఆడుంది కాబట్టి వాళ్ళు కూడా